నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు రాశి ఫలాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా మీనరాశి వారికి గత 2022 100% రాసి పెట్టుకోండి. 2022 ఆగస్టు నుండి బాగాలేదు. ఆగస్టు సెప్టెంబర్ నుండి 23లో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు, ఎంతో గొప్పగా ఎదిగేటువంటి స్థానం నుండి ఆల్ ఆఫ్ సడన్ గా కిందికి పడిపోవడం, అయ్యో ఇట్లెందుకు అయింది అనేటువంటి ఆలోచన కానీ, అసలు ఊహించని మలుపులు అన్నీ కూడా జరిగిపోయాయి 2023లోనే జరిగిపోయాయి ఆల్రెడీ. ఇక 2024 పరిస్థితి వస్తే శని భగవానుడు మీకు ద్వాదశ భావంలోనే ఉన్నాడు కనుక ఆరోగ్యరీత్యా జాగ్రత్త. ఆల్రెడీ మీకు ఒక అనుమానం అనేటువంటిది మొదలైంది. ఎవరో చేతబడో లేదా ప్రయోగమో లేదా ఇంకేదో కానీ మేము బాగుండకుండా ఉండడానికి ఎవరో ఏదో చేసినట్టున్నారు అనేటువంటి ఆలోచన కానీ, లేదా అసలు ఆరోగ్యం బాగా ఉండటం లేదు, హాస్పిటల్కి వెళితే ఏమి రిపోర్ట్లలో ఏమీ లేదు అనేటువంటి ఆలోచన కానీ, ఇవి రాకుండా ఇప్పుడు 24లో మీకు ఎదురవుతాయి ఇలాంటి మాటలు చెప్తున్నా. ఇంకను గొప్పగా బతికేటువంటి వాళ్ళం ఇంత ఆల్ ఆఫ్ సడన్గా కిందికి ఎందుకు అయిపోయాం, అసలు ఏదో జరిగింది అనేటువంటిది కానీ, దీని ముందు ఎవరితోనో గొడవ పడడం కానీ, దీని ముందు ఎవరో మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కానీ, అంటే ఇవన్నీ ఏంది అంటే శని భగవానుడు మీకు మంచి స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఒక ఎర అనేటువంటిది వేయడం జరుగుతుంది. చేపకు ఏ విధంగానైతే ఎర వేసి మనం చేపను పడతామో అదే విధంగా శని భగవానుడు కూడా మీ పట్ల మీరు మీ యొక్క అటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం పట్ల అయినా, ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత మనీ చూసిన వారైనా లేదా మంచి పదవి చూసినటువంటి వారైనా ఇంకా ఏదైనా వారిని పరీక్షించాలి అనేటువంటి కుతూహలంతోనే ఆ యొక్క భగవంతుడు ఉంటాడు కనుక ఇది మాత్రం గమనించుకుంటా ఉండండి. మీరు ప్రతి క్షణము కూడా కృతజ్ఞతా భావంతోనే, ఒక ₹1,00,00,000 రానివ్వండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి, ఒక ₹1,000 రానివ్వండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి, ఒక సీఎం పదవి రానియండి కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. కనుక అట్లా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 2024లో ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉంది. గొప్పటి స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు మీనరాశి వారు. 24లో మంచి స్థానానికి వెళ్తున్నారు. ఇక ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో ఉంటున్నారో వారు మాత్రము ఖచ్చితంగా కూడా అధఃపాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి, విన్నరా? పెంచుకొని చక్కగా కూడా ఉండండి. ఎందుకు ఎవరో ఏదో మాట అన్నారు అననివ్వండి, ఏముంది అక్కడ, కిరీటం ఏం పడిపోయేది లేదు కదా. కనుక మీరు తిరిగి మాట అనడము లేదా అక్కరకు రాని విషయాలలో తలదూర్చి గొడవలు పెట్టుకోవడము, కేవలం ఒక ₹100కైనా ₹1000కైనా 10,000కైనా కూడా ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ గొడవ అనేటువంటి సృష్టించి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, మెయిన్ గుర్తుంచుకొని చెప్పుడు మాటలు వారు అట్లా అన్నారా అని వీరు ఇట్లా అన్నారా అని కానీ, ఈ యొక్క చెప్పుడు మాటలు ఇక్కడిదక్కడ అక్కడిక్కడ ఈ యొక్క నీచమైనటువంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. దాని వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక మీనరాశి వారు 7.5లో ఉన్నారు. మీకు ఇప్పుడు అదే పని ఉంటుంది, వేరే పని ఏది ఉండదు. కనుక అవే మీకు దోహదపడతాయి. ఇక్కడ విషయం ఏంటంటే బ్యాడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాడ్ వాళ్ళే మనకు కనబడతారు. కనుక గురువు ఇక్కడికి వచ్చిన తర్వాత, తృతీయ భావానికి వచ్చిన తర్వాత మీకు పర్వాలేదు అనేటువంటి భావన ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా న్యాయంగా ఉండండి, అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళతారు. శని భగవానుడు మిమ్మల్ని మెచ్చినట్టయితే కింగును చేసి విడిచిపెడతాడు ఖచ్చితంగా. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నేను కొన్ని వేల జాతకాలు చూసినా ఇప్పటికీ కూడా అందరూ కూడా 7.5లోనే ఇల్లు నిర్మించుకోవడం కానీ, 7.5లోనే వివాహం జరగడం కానీ, 7.5లోనే సంతానం కలగడం కానీ, 7.5లోనే విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, 7.5లోనే ఒక గొప్ప పేరు రావడం కానీ,
ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా జరిగాయి. మీరే ఈ రెట్టివి భక్తి ముఖంగా చెప్తున్నాను. లాస్ట్ 1.5 ఇయర్ నుండి యెస్ లెటర్ మీద ఉండేటువంటి వారు కానీ, లేదా ఇంకా ఎవరైనా కూడా విన్నారా? మంచి స్థానానికి వెళ్ళడం గాని, ఇక్కడ అనే కాదు ఎక్కడైనా కూడా యెస్ లెటరు, థా లెటరు, డి లెటరు అంటే 7.5లోనే ఉంటున్నారు గనుక చా లెటరు విన్నారా? కనుక ఇప్పుడు విషయం ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక వయస్సు 60+ అయింది. 60+ అయినటువంటి వారికి ఇది మూడోసారి రావడం. ఏది 7.5 ఆల్రెడీ థర్డ్ టర్మ్‌లో ఈ యొక్క మన శనైశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆల్రెడీ ఫస్ట్ టర్మ్‌లో అద్భుతం ఇస్తాడు, సెకండ్ టర్మ్‌లో అద్భుతం ఇస్తాడు, థర్డ్ టర్మ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కనుక మన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అదే విధంగా చంద్రశేఖరరావు గారికి సంబంధించి కర్కాటక రాశి, వారికి అర్ధాష్టమ శని ఉండడము, అంటే వారికి అది థర్డ్ సారి, మూడోసారి. కనుక ఇట్లా ఎవరైనా వారి పరిస్థితులను బట్టి వారి జన్మజాతకంలో ఆ దశ అయిపోతే ఒక రకమైనటువంటి రిజల్ట్, ఆ దశ కాకుండా ఉన్నట్టయితే ఒక రకమైనటువంటి రిజల్ట్, అది ఉండే అటువంటి స్థానాన్ని బట్టి శని భగవానుడు ఎప్పుడైనా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి. ఉంటున్నటువంటి స్థానం నుండి థర్డ్ వన్, అదేవిధంగా సప్తమాతు, అదేవిధంగా దశమాతు, ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ రిజల్ట్స్ ఏటే ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇందులో ఒక 2 మంచి ఇస్తే ఒకటి చెడిస్తాడు, లేదా ఒకటి చెడిస్తే 2 మంచి ఇవ్వడం. ఇవన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే చూసుకోవాలి. ఇదంతా కూడా మనకు గోచారం కింద వస్తుంది. కనుక మీనరాశి వారికి మే తర్వాత బాగాలేదు, మే వరకు బాగుంది. జన్మలో రాహు ఉండటం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? జన్మలో రాహు ఉండడం వలన ఒక ఉన్మాదికి ఉండేటువంటి క్యారెక్టరు అనేటువంటిది వీరి లోపల రైస్ అవుతుంది. అంటే ఒక ఒక మన ఒక దాన్ని ఏం చెప్పాలి, ఒక నెగిటివ్ ఆలోచన విధానం పూర్తిగా కూడా ఇక ఇంతేనేమో, అసలు అటు పోతేనే పని అవుతుందా, ఎందుకు పోవాలి, ఎందుకు ఇవ్వాలి, లేదా ఇంకేదో. ఇప్పుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేటువంటి వారే మీరు, ఉదాహరణకు అందరూ మీకు తెలిసిన వారే ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ఏందో మీకు అంతా తెలుసు. అయినప్పటికీ 7.5లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదో గుచ్చి అడగాలనిపిస్తుంది, అక్కడ ఇంకేదో చేయాలనిపిస్తుంది, బయట నుండి పూలు భగవంతుని మీద విసిరేయాలనిపిస్తుంది, బయట నుండి ఒక అరటిపండు భగవంతుని దగ్గర ఇట్లా విసిరేయాలనిపిస్తుంది. అంటే నీచమైనటువంటి పనులు చేయడానికి మీ మనసు అనేటువంటిది తెలియకుండానే అది లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకొని, ఇది ఒకటే అని కాదు, మొబైల్ ఫోన్స్ కావచ్చును, టీవీలు కావచ్చును, అదేవిధంగా ఇంకా మనకు ల్యాప్టాప్స్ కావచ్చును, ఇట్లా ప్రతిదీ విషయాలలో కూడా మనకు ఇక నీచమైనటువంటి పనులు మనకు ఎదురవ్వడం కానీ ఏదో రూపకంగా జరిగేటువంటి పరిస్థితి. మరి వాటి నుంచి బయటపడాలంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి? ధర్మం పాటించాల్సి. ఎందుకంటే శనైశ్వరుడు ఇక్కడ రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా కూడా 100% శని సంబంధిత పాశుపతము ఖచ్చితము, 100%. ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా పాశుపతానికి, శని పాశుపతం? అది ఒక్కొక్క తీరు ఉంటుందమ్మా. ఇంచుమించుగా చెప్పండి. ఇంచుమించుగా అంటే జనరల్ గా మనము 12,000 వరకు చేయవచ్చు జనరల్ గా, విన్నారా? ఎందుకంటే 3-4 బ్రాహ్మణులు ఉంటారు, కానీ మంచి రిజల్ట్స్, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఒకరు రుద్రం చెప్పడం ఉంటుంది, అటు పిమ్మట వీరికి శని మంత్రం చెప్పడం ఉంటుంది. రుద్రానికి సంపుటీకరణం, ఒకసారి రుద్రం చెప్పుకుంటూ శని మంత్రం కలుపుకుంటూ, ఆ విధంగా నల్ల నువ్వులు హోమం చేసుకుంటూ, ముందు అభిషేకము శంకరునికి, అదే విధంగా హోమము 2 కలిపి తక్కువ అంటే అంతే. ఇక లేదు అనుకుంటే మనం తప్పకుండా కూడా ఏదైనా ఒక రోజు నాడు ఖచ్చితంగా కండక్ట్ చేద్దాము, కొంతమందితోటి సామూహికంగా ఖచ్చితంగా కూడా తక్కువ రేట్లోనే చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. ఈ రాసుల వాళ్ళకి మొత్తం 5 రాసుల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి, కర్కాటకం, వృశ్చికం వాళ్ళకు కూడా. రైట్ అండి, చాలా అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్స్ ని అందించారు. ద్వాదశ రాసులకు కూడా 2024వ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పి డెఫినెట్ గా చెప్పినవన్నీ కూడా ఫాలో చేసి ఈ 2024 ప్రతి ఒక్కరికి చాలా మంచి రిజల్ట్స్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నమస్తే.